సింగ్ గీతం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారం జూన్ 14తో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల వీకెండ్ గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు జూన్ 12 శుక్రవారం నాడు 1 కోటి గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండవ రోజు శనివారం కలెక్షన్స్ కొద్దిగా పెరిగి 1.5 కోటి వచ్చింది. ఇక నిన్న ఆదివారం కూడా శనివారం మాదిరి మరో 1.5 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ఈ సినిమా 3 రోజుల్లో 4 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ 4 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు అయితే 7.5 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 2 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 3 రోజుల్లో. మరో 5.5 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 5.5 కోట్ల షేర్ రావాలంటే మరో 10 నుంచి 11 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. దానికి తోడు పెద్ద సినిమా కూడా ఉంది థియేటర్స్లో. ఇక వచ్చే వారం కూడా చాలా కొత్త సినిమాలు ఉన్నాయి. సో మరి చూడాలి, మరి ఇంత పెద్ద టార్గెట్ని సినిమా అచీవ్ చేస్తుందా లేదా అనేసి. బట్ సినిమా అయితే చాలా బాగుంది. ఎక్స్పెరిమెంటల్ మూవీ. మన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో తీసిన సినిమా. నాగ్ అశ్విన్ ప్రొడ్యూసరు, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అండ్ అంత కొత్త యాక్టర్లు బాగా చేశారు. మన వైజాగ్ అబ్బాయి అంట అయాన్, అతను కొద్దిగా నానిలాగా ఉన్నాడు. అమ్మాయి హీరోయిన్ అహిల్య కూడా బాగుంది. ప్లస్ ఇంకో హీరోయిన్ శిల్ప కూడా చాలా బాగుంది. కుదిరితే ఫ్యామిలీతో ఒకసారి చూసేయండి సినిమాను. అది మన సింగ్ గీతం రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 4 కోట్ల గ్రాస్. ఓకే.